వక్రతుండ మహాకాయ మహా చెప్పండి అందరూ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ నిర్విఘ్నం కురు మే దేవ సత్కార్యేషు సర్వదా సత్కార్యేషు సర్వదా. ఓ గణపతి దేవ, నువ్వు వంకరతుండం గలవాడు, విశ్వమంతటినీ ఇముడ్చుకున్నటువంటి గొప్ప శరీరం గలవాడు. శరీరమే విశ్వం, కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నావు. అటువంటి నువ్వు నేను చేసే సత్కార్యములలో ఎలాంటి విఘ్నం లేకుండా సాగించి జయం కలిగేలాగా అనుగ్రహించు. ఇక్కడ సర్వకార్యేషు అన్నారు. అప్పుడు సర్వకార్యేషు అంటే దొంగతనం వాళ్ళు కూడా సర్వకార్యం అయిపోతుంది కదా, ఇది బాగలేదు. సత్కార్యేషు అందామని పెట్టుకున్నాను, నేనే పెట్టుకున్నాను దీన్ని. నీకు నమస్కారం అని స్వామికి నమస్కారం చేస్తూ, ఈ వక్రతుండ స్వామి పూర్వం లోకాల్లో కలిగినటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగించాడు. దేవతలకు, లోకాలను పాలించేటువంటి త్రిమూర్తులకు కలిగినటువంటి వాళ్లకు విఘ్నాలు కూడా తొలగించాడు. ఆ స్వామి చరిత్రను వింటే అసూయ తొలగిపోతుంది. ముఖ్యమైంది మనకు అసూయ, జెలస్. అది ఎంతో పుణ్యం వస్తుంది, ఎంతో పుణ్యం కూడా కలుగుతుంది. పూర్వం ఇంద్రుడు ఒకనాడు నిత్యకర్మలు జపాలు చేసుకున్నటువంటి సమయంలో వాటిని చేసుకోకుండా రంభ ఊర్వశితో రంభతో కలిసి నవ్వుతూ వనంలో తిరుగుతున్నాడు. సంధ్యాకాలాల సమయంలో భార్యాభర్తలు మాట్లాడుకోకూడదని ఒక నియమం ఉన్నది. అయినా ఇప్పుడు కామానికి సంధ్య లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఏమీ లేదు. అందుకని దుర్మార్గులైనటువంటి పుత్రులు పుడుతున్నారు మనకు. ఎప్పుడు ఇంద్రుడు రంభతో కలిసి తిరిగాడో వాళ్ళ మధ్యలో హఠాత్తుగా ఒక బాలుడు పుట్టేశాడు. కనాల్సిన పని లేదు, దృష్టి మాత్రం. దేవత కామదృష్టితో తన భార్యను చూస్తే చాలు పిల్లలు పుడతారు. అమ్మో, కలియుగంలో అయిపోయింటే ఎంత కష్టం కదా మనకు. అది కాలేదు. హఠాత్తుగా ఒక బాలుడు పుట్టాడు. పుట్టి కెవ్వుమని ఏడిచి పెద్దావిడు కూడా అయిపోయాడు. అందుకు వాళ్ళిద్దరు కూడా భయపడి వాళ్ళ భవనాలకు పారిపోయారు. వాళ్ళిద్దరు కూడా, బాబో ఎవరయ్యా ఇదని. దీన్ని చూసినటువంటి భూదేవి ఆ బాలుడిపై జాలిపడి వాడికి మత్సరుడు అనేటువంటి పేరు పెట్టి పెంచి ఇంకా బాగా పెద్ద చేసి ఉపనయనం కూడా చేసి గురుకులానికి పంపింది. అయితే చెడు సమయంలో పుట్టినటువంటి కారణంగా వాడు చెడు బుద్ధి గలవాడయ్యాడు. చెడు సమయంలో మనం భార్యాభర్తలతో సంగం చేయకూడదని ఒక నియమం ఉన్నది. అందుకని మన ఇళ్లలో మీరు చూసుకోండి ఎట్లెట్లా పుడుతున్నారు పిల్లలు అని. గురుకులంలో మంచి బుద్ధులు నేర్పినా కూడా వాడు నేర్చుకోలేరు. రాక్షసులతోనే స్నేహం చేసి రాక్షసుడయ్యాడు. ఒకనాడు ఆ మత్సరుడికి అన్నిటికన్నా బ్రహ్మాండం పెద్దది కదా, ఆ బ్రహ్మాండానికి నేను రాజు కావాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి పుట్టింది. వెంటనే ఆ కోరికను తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు, రాక్షసులకంతా గురువు శుక్రాచార్యుడి దగ్గర వచ్చి తన కోరికను పెట్టాడు, అడిగాడు. శిష్యుడి మీద ఉండేటువంటి ప్రేమతో అతడికి శివపంచాక్షరి జపాన్ని, మంత్రాన్ని ఉపదేశం చేసి, దీంతో నువ్వు తపస్సేయి, నీ కోరిక ఖండితంగా నెరవేరుతుంది అని పంపించాడు. అప్పుడు మత్సరుడు ఏకాంత ప్రదేశాన్ని ఏలుకుంటూ అక్కడ వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి
శివమంత్రాన్ని, పంచాక్షర మంత్రాన్ని, నా దేహము, ఈ దేహము నాది కాదు అనే భావంతో, మనకు సిద్ధి కాదు చూడండి, మన దేహం మంది అనుకుంటున్నాం కాబట్టి సిద్ధి కాదు. ఈ రాక్షసుడు అయినా కూడా దేహము నాది కాదు, చీమలు తినని, పాములు తినని, చేళ్ళు కరచని, దోమలు రాని అనే ఒక సంకల్పంతో కూర్చున్నప్పుడు తపస్సు సిద్ధిస్తుంది. మనం అట్లా కాదే, పూజ చేస్తుంటాం, మధ్యలో ఫోన్ చూస్తుంటాం, మధ్యలో ఇంకొకరితో మాట్లాడుతుంటాం, మధ్యలో కోప్పడుతూ ఉంటాం, ఆ గిన్నెతోనే కొట్టేస్తుంటాం, ఆ తట్టతోనే కొడుతూ ఉంటాం, మధ్య మధ్యలో కేశవ నారాయణేశ్వర గాడిద ఊరికే ఉండవు, కేశవ నారాయణ గాడిద, నారాయణ గాడిద అయిపోయాడు. అట్లా మనం ఫోన్లో కూడా మాట్లాడుతుంటున్నాం. నేను ఇప్పుడు సందేహం చేసుకుంటున్నానండి, ఇంకాసేపు చేయకూడదా మీరు, ఎందుకంటే చేశారు కేశవ నారాయణ మాధవ్, ఎందుకంటే తర్వాత చేయమని చెప్పి కూడా మాట్లాడతాం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ అనటం, మళ్ళీ కుర్ర అనటం, మళ్ళీ తీసుకోవటం. సో కాబట్టి మనకు సిద్ధి కాదు, సిద్ధించదు, ఏది కూడా సిద్ధించదు. ఈడు రాక్షసుడైన దేవత పుత్రుడే, ఇంద్రుడు పుత్రుడే అయినప్పటికీ రాక్షసులతో చేరాడు కదా, చెడు సమయంలో పుట్టాడు కదా, చెడు బుద్ధి ఉంది కదా. దేహమే నాది కాదు అనేటువంటి నమ్మకంతో తపస్సు చేశాడు. అందుకు శివుడు సంతోషించి, బోళాశంకరుడు కదా శివుడు, ఆయన ఎదుట పడ్డాడు ఒకరోజు, ప్రత్యక్షమై చెప్పాడు ఆయన నీ తపస్సుకు నేను మెచ్చుకున్నాను, నువ్వు ఏం కావాలో కోరుకో అన్నాడు. అదే పెద్ద తప్పు, వీళ్ళకి ఆ కోరికలు ఇచ్చేస్తారు. అందుకు మత్స్యాసురుడు ఆనందంతో, దేవా నాకు మృత్యువు ఉండకు, ఇదే రాక్షసులు కోరుకోలేదని ఫస్ట్ అప్లికేషన్, నాకు మరణం రాకూడదు అని, నేనే బ్రహ్మాండాన్ని జయించాలి, నాకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించు అని కోరాడు. శివుడు అలాగే తథాస్తు అని వరమిచ్చాడు. అప్పుడు భూదేవి మత్స్యాసురుడి వద్దకు వచ్చి, ఆ మత్స్యరుడి దగ్గరికి వచ్చి, నాయన నీ తండ్రి ఇంద్రుడు, దేవతలు నీ బంధువులు, నువ్వు ధర్మంగా జీవించు, ఎవరిని బాధించకు అని మంచి మాట చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు రాక్షసులు చెట్టు చాటు నుంచి చూస్తూ ఆ భూదేవి వెళ్ళిపోయిన తక్షణమే వచ్చి బయటకు వచ్చి, మత్సరా మహారాజు నువ్వు, మీ అమ్మ మాటలు వింటే చెడిపోతావు, ఎప్పటికీ అభివృద్ధిలోకి రావు, నువ్వు ఎదగలేవు, రాజు కాలేవు, కనుక అమ్మ మాట వినకూడదు. మనం దైత్యులు, మన ధర్మం వేరు, మన దేవతలు వేరు, మనకు మొదటి నుంచి ఒకరంటే ఒకరికి పడదు, దేవతలకు మనకు. వారితో యుద్ధం చేస్తూనే మనకు మనశ్శాంతి కలుగుతుంది. కనుక నువ్వు ఇప్పటి నుంచి వాళ్ళని ఎదిరించడానికి తయారైపో, ముందుగా మాకు రాజైపో, మీకంతా మేము సపోర్ట్గా ఉంటామని ఆ రాక్షసులందరూ ఆయన దగ్గర గుమిగూడారు. నువ్వు రాజుగా మమ్మల్ని రక్షించు అని వంగి వంగి నమస్కారాలు కూడా చేశారు. ఆ దండాలు చూసి మత్సరుడు మురిసిపోయాడు. సరే, నేనే మీ రాజు, నాకు అభిషేకం చేయండి అని అభిషేకాన్ని కూడా చేయించుకుంటాడు. వారి చేతులతో బహుమానాలు, దండలు కూడా వేయించుకుంటారు. ఒకనాడు భూలోకంలోని రాక్షసులందరినీ పిలిచి, మీరందరూ కూడా నాకు దండాలు వేస్తున్నారు, దండాలు పెడుతున్నారు, దండలు వేస్తున్నారు, బాగానే ఉంది, కానీ మిగతా లోకాల వాళ్ళే దండాలు వేయటం లేదు, వాళ్ళంతా ఎవరు దండాలు పెట్టడం లేదు, దండలు వేయటం లేదు. అందుకని నేను బ్రహ్మాండం విజయానికి నేను బయలుదేరుతున్నా, ఇక యుద్ధానికి మనమంతా పదండి అని బయలుదేరాడు. అప్పుడు మత్సరుడు 100 గాడిదలు లాగుతున్నటువంటి రథంలో కూర్చొని వెళ్ళాడు యుద్ధానికి. ముందుగా కదిలాడు. అది చూసి రాక్షసులంతా సంతోషంతో అందరూ వెనకలు వచ్చారు, వెంట వెళ్ళారు. అప్పుడు మత్సరుడు మొదటిగా కింద 7 లోకాలు, పైన 6 లోకాలు, మధ్య భూమి 14 మొత్తం, ఈ లోకాలు అన్నీ చుట్టాలా అని చెప్పేసి కింద లోకాలకి వెళ్ళాడు. మొదటగా పాతాళంలో కొన్ని జయించాడు. అక్కడ
తర్వాత వరుణలోకాన్ని జయించాడు, తర్వాత కుబేరుణ్ణి జయించాడు పైలోకంలో. ఆ తర్వాత 5 రోజుల పాటు యముడితో యుద్ధం చేసి గెలిచాడు. ఆ తర్వాత అతడు దేవలోకానికి వెళ్ళి 7 రోజుల పాటు యుద్ధం చేసి ఇంద్రుణ్ణి కూడా ఓడించాడు. అలా దేవతలందరినీ వశం చేసుకొని ఎన్నో బాధలు పెట్టాడు వాళ్లకు. దీనికి దేవతలంతా, మహర్షులు ఎంతో బాధపడ్డారు. దేవదానవులు వీళ్ళంతా కశ్యప మహర్షి వద్దకు వెళ్ళారు. వీళ్ళంతా, ఏమిటి ఇట్లా అయిపోయింది మా కథ, దేవతలంతా వీళ్ళతో ఈ రాక్షసులతో బెడద మాకు అని, మమ్మల్ని రక్షించు అని వాళ్ళని ప్రార్థన చేశారు కశ్యపుడి దగ్గర. అప్పుడు ఆయన అందరినీ కూడా వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చారు. ఆయన కూడా ఏమీ చేయలేక బ్రహ్మదేవుడు కూడా అందరితో కలిసి తీసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు. విష్ణుమూర్తి కూడా కలుసుకొని వీళ్ళంతా శివుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే శివుడే కదా వరం ఇచ్చింది. శివుడు అందరినీ చూశాడు. అయలారా, ఆ మత్సరుడు చాలా గొప్ప తపస్సు చేశాడు. నన్నెందుకు మీరు నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు? తపస్సు చేశాడు కాబట్టి ఇచ్చా వరం. నేను వాడికి అలాంటి వరం నేను ఇచ్చాను, అంచేత నేను కూడా అతన్ని ఏమీ చేయలేను. ఈ విచారంలో మనమంతా మునిగి కొంచెం యోచన చేసుకుందామని ఇటు మత్సరుడు విజయగర్వంతో పొంగిపోతూ మంత్రులందరినీ పిలిచి, ఓ మంత్రులారా, నేను చేసిన యుద్ధంలో నాకెవరు దండాలు పెట్టడం లేదు, పట్టి చేసి చెప్పండి అన్నారు. అప్పుడు అందరూ పెడుతున్నారు, ఈ ముగ్గురు మాత్రం పెట్టడం లేదు అని పట్టి తేలింది. ఈ ముగ్గురు మాత్రమే మీకు దండాలు పెట్టడం లేదు, దండలు వేయటం లేదు. వాళ్లే త్రిమూర్తులు. అందుకు మత్సరుడు కోపంతో ఆ త్రిమూర్తుల వాళ్ళు మాత్రం కదా మిగిలిపోయారు. సరే, నేను ఇప్పుడే వెళతాను, వాళ్ళ అహంకారాన్ని అణిచేస్తానని ఆ అంధకాసురుణ్ణి పిలుస్తాడు. వీళ్ళంతా స్నేహితులే కదా. అందుక ఇప్పటికిప్పుడే ఆ ముగ్గురిని కూడా నా ఎదుట నిలబెట్టు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. పూర్తిగా అధికారం వచ్చేసింది కదా. అందుకని అందుకడు అన్ని లోకాలు తిరిగి త్రిమూర్తులు కైలాసంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి కూడా వచ్చాడు. అక్కడ రాక్షసుడు త్రిమూర్తులను చూసి, ఈ త్రిమూర్తులారా, ఓ మూర్తులారా, రాజుగారికి దండం పెట్టడానికి మీరు రండి అన్నాడు. ఇది ఎక్కడరా కొత్త రాజు అని అనుకున్నారు వీళ్ళు. అందుకు శివుడు కోపంతో, ఏంటి నేను దండం పెట్టాలన్నా? నువ్వు దూతగా వచ్చావు కాబట్టి నువ్వు మిగిలిపోయావు, దూతనేం చేయకూడదు అని ఇప్పటికిప్పుడే నిన్న బూడి చేసేవాడిని అని చెప్తూ పంపించేశాడు. రాజుని యుద్ధానికి రమ్మని అన్నాడు. వెంటనే అంధకుడు పరుగున వెళ్ళి విషయం చెప్పాడు. మత్సరుడు కోపంతో త్రిమూర్తులతో యుద్ధానికి దిగి వారిని కూడా ఓడించాడు, వాళ్ళని బంధించాడు. కొంతకాలం గడిచాక వాళ్ళపై దయ తలిచి, ఇప్పటికైనా గర్వాన్ని విడిచిపెట్టండి, నన్ను గౌరవించడం నేర్చుకోండి, నా పేరు చెప్పుకుంటూ బ్రతకండి అని విడిచిపెట్టాడు. ఇది ఎక్కడ కర్మ అని వెళ్ళిపోయారు. అప్పుడు వారు మత్సరుడికి భయపడి దేవతలతో కలిపి వాళ్ళంతా వెళ్ళి గుహలో దాక్కున్నారు. వాళ్ళంతా గుహలో ఉండిపోయారు కొన్ని రోజులు. ఇటు మత్సరుడు త్రిమూర్తులను గెలిచాలని చెప్పేసి తెగ సంతోషిస్తూ గెలిచేశానని చెప్పి తన యొక్క మొదటి పుత్రుడైనటువంటి సుందరుణ్ణి పిలిచి, ఇక నుంచి నీదే కైలాసం అని చెప్పాడు. నీకు రాసి ఇచ్చేసా అన్నాడు. వీడు అబసము, నువ్వు అక్కడికి వెళ్ళి హాయిగా ఉండు అని పంపించేశాడు. తర్వాత వాడు రెండవ పుత్రుడైనటువంటి విషయప్రియుడిని పిలిచి, నీకు వైకుంఠాన్ని రాసి ఇచ్చేసా అన్నాడు. పోయి వైకుంఠంలో బతుకన్నాడు, సుఖంగా ఉండన్నాడు. ఆ తర్వాత మత్స్యాసురుడు, నాకు ఒక అందాల పురం ఉంటే బాగుంటుంది అని ఈర్ష్యపురము అనే పేరుతో అందాల నగరాన్ని, ఈర్ష్యాపురం, జల్లస్పురము దాని పేరు, అట్లా ఒక నగరాన్ని నిర్మాణం చేసుకున్నాడు. అందులో నివసిస్తూ ఉండిపోయాడు. బ్రహ్మాండాన్ని పాలించటం మొదలుపెట్టాడు.
దూతల్ని పిలిచాడు. ఇక ఈ రోజు నుంచి మీరంతా కూడా నన్నే పూజించాల, నా మీదుగానే పూజలు జరగాల, యజ్ఞ యాగాదాలు జరగాల, నాకే హవిస్సులు సమర్పణ చేయాల, నేను ఒక్కడనే దేవుణ్ణి అని అందరికీ ఒక్క సాటింపు వేశాడు. ఇది మహర్షులకు నచ్చలేదు. వారు మత్సరుడిపై కోపం చేసుకొని గుహలోకి వెళ్ళి లోకం క్షేమంగా ఉండాలని యజ్ఞాలు చేయటం ప్రారంభం చేశారు. అప్పుడు దత్తస్వామి ఆ ధర్మాత్మను చూసి లోకాలను మేలు చేయాలని చెప్పేసి అనే ఒక కోరికతో ఆయన అక్కడికి వచ్చి వీళ్ళందరూ యజ్ఞాలు చేసే చూసి సంతోషించి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి, అప్పుడు శివుడు దత్తస్వామి వద్దకు వచ్చి, ఓ దత్తదేవ, ఆ మత్స్యాసురుడు మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నాడు, నువ్వే కదా వరం ఇచ్చింది, సరే పర్వాలేదు, అతన్ని గెలిచేటువంటి ఒక ఉపాయాన్ని చెప్పు అని కోరి. అప్పుడు అందుకు దత్తస్వామి, ఓ దేవా, మీరందరూ ఓడటానికి ఒక కారణం ఉంది. అదేంటంటే మేమే గొప్ప అని ముగ్గురులో వచ్చింది. ఎవరికి వారు గర్వించారు. ఒకరి గొప్పదనాన్ని చూసి మరొకరు అసూయ కూడా పడ్డారు. దీన్ని మత్స్యాసురుడు అవకాశంగా తీసుకున్నాడు. ఇప్పుడు పెద్ద బిర్రుగా 2 చేతులు గట్టిగా పడినప్పుడు ఇక్కడ ఇట్లా ఆడుతూ ఉంటారు, ఒక ఆట ఆడుతూ ఉంటారు. ఆ చెయ్యి ఇట్లా, ఈ చెయ్యి ఇట్లా, దాని ఏదో పేరు, దానికి పేరు నాకు తెలీదు. గట్టిగా ఇట్లా వంచటం, అది వంచటం. ఆ టైం చూసుకొని వాళ్ళు ఎంతసేపు అని బిర్రుగా పట్టుకుంటారు. ఎవరిదో కొంచెం వీక్ అయితే టక్కనే ఉంచేస్తారు. ఒకడు గెలుస్తాడు. ఎప్పుడూ ఒకరిది ఆ పట్టుదల పోతుంది. అట్లా పట్టుకొనే ఉంటారు, బిగించి నరాలతో పట్టుకో ఉంటారు. ఇద్దరు అట్లే పట్టుకో ఉంటారు, చాలాసేపు పట్టుకుంటారు. ఎవరిదో ఒకరిదో కొంచెం నరు కొంచెం లూజ్ అయిపోతుంది. ఆ ఎదుటివాడు దాన్ని గమనించి టక్కని ఉంచేస్తాడు, గెలుస్తాడు. వేల కొద్ది రూపాయలు గెలిచిపోతాడు. ఆ విధంగా గెలిచాడు. మీ వీక్నెస్ చూసి, మీ వీక్నెస్ రాకూడదు, దేవతలకి రాకూడదు, ఇక మనుషులకు రాకుంటుందా? అందుకని అసూయతో మీరు ఇట్లా ఓడిపోయారు. దీన్ని మత్స్యాసురుడు అవకాశంగా చేసుకొని మీ యొక్క హృదయంలోకి సులభంగా ప్రవేశపెట్టాడు. తాను దూరాడు. మీరు చేసినటువంటి తప్పు మీరే అతడికి అవకాశం ఇచ్చారు. కనుక మీరు ఇప్పుడు మత్సరం, అసూయ అనేటువంటి అంతఃశత్రువును మీరు తొలగించడానికి, ఇతరుల గొప్పదనాన్ని చూసి అసూయ పడటాన్ని మత్సరం అంటారు. మీలో ఇట్లా వస్తే ఏమిటి? పరమాత్ముడు మీకు సృష్టి చేసింది ఎందుకు? భగవంతుడు మీకు పరమాత్ముడు సృష్టి చేశాడు. ఆ పరమాత్ముడిని మనం విష్ణు అంటాం, శివుడు అంటాం, నిర్వికార స్వరూపం అంటున్నాం. అంతటా వ్యాపించినటువంటి ఆయనే కూడా మిమ్మల్ని అంతా సృష్టించింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని. మీకు మత్సరం రాకూడదు. నాలో కూడా మత్స్యాసురుడు తన అసూయను ప్రవేశపెట్టాలని చూశాడు. అయితే నేను ఏకాక్షర గణపతి మంత్రాన్ని జపించి వాణ్ణి జయించా అని దత్తస్వామి చెప్తాడు. అంచేత మీరు కూడా హృదిస్థం మత్సరం హత్వా పశ్చాత్తం జహి దానవం. ముందుగా నీ హృదయం అంతరాళంలో దాగిన అసూయను తొలగించండి. ఆ తర్వాత మీరు బయట ఉన్నటువంటి మత్సరాసురుణ్ణి జయిస్తారు. ఇందులో సందేహం లేదు, మీకు జయం కలుగుతుంది అని ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే మహర్షులు, దేవతలందరూ కూడా కలిసి దత్తస్వామి చెప్పినట్టుగా గణపతి దేవుడి గూర్చి 1000 సంవత్సరాలు తపస్చేశారు. అంటే మనకు 1000, వాళ్లకు 10 రోజుల్లోనే వస్తుంది. అందుకని ఒకనాడు వక్రతుండ గణపతి స్వామి సింహాన్ని ఎక్కి వచ్చి వారికి దర్శనమిచ్చాడు. అప్పుడు దేవతలు, మహర్షులంతా కూడా స్వామికి చేతులు జోడించి, నమస్తే వక్రతుండాయ గజవక్త్రాయతే నమః వరదాభయ హస్తాయ
సిద్ధి బుద్ధి వరాయ చ బ్రహ్మభూతాయ భక్తానాం బ్రహ్మ భూయా కరాయతే. బ్రహ్మ భూయా కరాయతే. ఏ వక్రతుండా, ఓ గణపతి దేవా నీకు నమస్కారం. నువ్వు వరద అభయం రెండు ఒకే చేతిలో ఉన్నాయి. హస్తముద్రాలను ధరిస్తూ ఉన్నావు. హస్తము అంటే 10 చేతులతో ఆ హస్తములో అభయము వరము రెండు ఉన్నాయి. సిద్ధి బుద్ధులు నీకు, సిద్ధి బుద్ధులు నీ పక్కలో ఉన్నారు. అంటే వాళ్ళు ఆడవాళ్ళు కాదు. సిద్ధి అనేటువంటి ఒక శక్తి, బుద్ధి అనేటువంటి శక్తి, ఈ రెండు కూడా నీ పక్కలో ఉంటాయి. సిద్ధి బుద్ధులను అనుగ్రహించే ఓ పరబ్రహ్మ రూప భగవంతుణ్ణి, ఆ స్వామిని మనం బ్రహ్మస్వరూపంగా పెట్టుకుంటాం. గణపతిని బ్రహ్మగా కూడా మనం పిలుస్తూ ఉంటాం. పాంచాయతనంలో బ్రహ్మ రూపంలో ఒక చోట పెడుతుంటాం. ఓ పరబ్రహ్మ స్వరూప కవిం కవీనాం, ఆయన కవిలకు కవి, బ్రహ్మకు బ్రహ్మ అని చెప్తారు. బ్రహ్మ సాయుధ్యాన్ని ప్రసాదించేవాడా నీకు వందనాలు అని దండం పెట్టి మత్స్యాసురుడు యొక్క పెడుతున్నటువంటి బాధ గురించి అంతా వర్ణించారు. వెంటనే వక్రతుండ స్వామి యుద్ధభూమికి వచ్చి మత్స్యాసురుడిని యుద్ధానికి పిలిచాడు. అప్పుడు మొదటిగా గణపతి సేనకు రాక్షస సేనకు మధ్య 5 రోజుల పాటు యుద్ధం జరిగింది. మొట్టమొదటి అవతారం వక్రతుండ అవతారంతో వచ్చాడు స్వామి. ఆ ప్రపంచానికి వచ్చినటువంటి గణపతి మొదటి అవతారం అది. ఆ యుద్ధంలో శివుడు మత్స్యాసురుణ్ణి 2 పుత్రులను కూడా చంపేశాడు. ఆ శివుడు మత్స్యాసురుడు యొక్క పుత్రుల్ని చంపాడు. తర్వాత మత్స్యాసురుడు యుద్ధానికి రాగా వక్రతుండ స్వామి వాడి ఎదుటికొచ్చి, ఓ వత్సరా, మరణం లేదని గర్వించు. నీ మరణం నా చేతిలోనే ఉంది, రాసిపెట్టింది. కనుక నువ్వు నా మాట విని నన్ను ఆశ్రయించు, నువ్వు బతికిపోతావు, లేకపోతే మసైపోతావు. నేను ఆనంద స్వరూపుణ్ణు, పరబ్రహ్మ స్వరూపుణ్ణు. నేను మీలాగా ఎప్పుడూ పుట్టలేదు, నేను మరణించి కూడా లేదు. అందుచేత నువ్వు నా చేతిలో చావటం ఖాయం. నువ్వు ఇక చావా బతకా నువ్వు చూసుకో, తేల్చుకో అన్నాడు. ఆ మాటలు విని మత్స్యరాసుడు గడగడ వణికిపోయాడు. అంతవరకు వణకలేదు వాడు. దేవా, నేను నిన్ను శరణు పెడుతున్నాను, నన్ను కాపాడు. నేను నువ్వు చెప్పినట్టే వింటా, నేను బుద్ధిగా ఉంటా, ధర్మంగా నడుచుకుంటా, నా హద్దుల్లో నేను ఉంటాను అని దండం పెట్టాడు. అందుకు వక్రతుండ స్వామి సంతోషించి, శరణు కోరావు కాబట్టి బతికిపోయావు. నువ్వు ఇంద్రుడికి పుట్టావు, భూదేవి రక్షణలో పెరిగావు, శివుణ్ణి చూశావు, శివుణ్ణి మెప్పించావు, ఇప్పుడు నా ఆనంద స్వరూపాన్ని దర్శించావు. కనుక నేను నిన్ను విడిచిపెడుతున్నాను. దేవతలు, దానవులు, మానవులు ధర్మంగా జీవిస్తూ తమ తమ ధర్మాలు పాటించేలాగా నేనెప్పుడు చూస్తూ ఉంటాను. ధర్మంగా ఉన్నవారు నేను పోషిస్తూ ఉంటాను, రక్షిస్తూ ఉంటాను. వాళ్ళ యొక్క జీవితం అంతా ఆనందంగా ఉండేలాగా చేస్తా. చివరికి వారికి నా స్వానందపురంలో ఉంచేసుకుంటాను, మోక్ష ప్రాప్తిని కూడా ఇస్తాను. కనుక ధర్మంగా జీవించు, ధర్మంగా జీవించే వారి జోలికి పోకు. నేను నిన్ను వధించాలనే అవతరించా. ఈ అవతారం నీకోసమే అవతారం, నిన్ను వధించాలని. దీన్ని బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు శరణు వేడుకున్నావు కాబట్టి నేను చంపను. అది నా విషయం, నా నియమం అని బోధిస్తూ అప్పుడు మత్స్యాసురుడు స్వామిని ప్రార్థన చేశాడు. సాకారం చ నిరాకారం మాయారూపధరం ప్రభుం నమామి మాయినం తంచ మాయాహీన స్వరూపకం. సాకారుడు, నిరాకారుడు, సర్వాకారుడు, మాయలో ఉన్నవాడు, మాయ లేనివాడు, మాయాతీత స్వరూపుడు ఆయన నీకు నమస్కారం అని తల వంచి దండం పెట్టాడు.
అప్పుడు వక్రతుండ స్వామి మత్సరుడితో, మత్సర, నువ్వు నా భక్తులను ఎప్పుడూ రక్షిస్తూ ఉండు. స్వామి నిన్ను వదిలిపోలే, నీ దగ్గరే ఉంటానంటే, అయితే నా పాదాల్లో ఉండు. నువ్వు మూషిక వాహనంతో, మూషికుడు ఉన్నాడు, వాడితో ఉండు. నా భక్తుల యొక్క మత్సరం, నా భక్తుల యొక్క అసూయ, నా భక్తుల యొక్క ఒక జలస్ నువ్వు తొలగించు. నాకు ఎవరు దండం పెడతారో తక్షణమే వాళ్ళలో ఉండేటువంటి మత్సరం తొలగిపోతుంది. నువ్వు నా భక్తులను ఎప్పుడు కూడా విఘ్నం కలిగించకు. అధర్మంగా నడుచుకునే వారినే నువ్వు క్రూరంగా చూడు, వారినే పట్టుకో అని వరం ఇచ్చాడు. ధర్మాత్ములైన నా భక్తుల దగ్గరికి మాత్రం వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళని వినయంతో సేవించు అన్నాడు మత్సాసురుడు. అందుకు అంగీకరించి స్వామి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటానని దండం పెట్టి వక్రతుందుడు అతన్ని ఆశీర్వదించాడు. కనుక మీరందరూ కూడా గణపతి స్వామిని పట్టుకోండి, సేవించండి, అన్ని రకాల సేవలు చేయండి. మీకు మత్సాసురుడు దూరంగా ఉంటాడు. అసూయ మీలో చేరదు. మీ పనులు జయప్రదంగా సాగుతాయి. గణపతి స్వామి కృప మీపై ప్రసరిస్తూ ఉంటుంది. గణపతిని భజిస్తే కడుపులో మంట రాదు. అంటే కడుపులో మంట అంటే ఏరే యాసిడ్ అనుకోకండి. నిజమైన కడుపులో ఎవరినైనా అడగండి, చెప్తారు. అందరికీ కడుపులో మంట ఉంటుంది. సహించలేనటువంటిది. అసలు తన భార్యను చూసే సహించలేని షాడిస్టు మొగుళ్ళు ఉన్నారు. తన మొగుడిని చూసే సహించలేని షాడిస్టు వైఫులు ఉన్నారు. పిల్లల్ని చూసే సహించలేనటువంటి షాడిస్టు తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ బాబోయ్, ఎక్కడన్నా కద్దా ఉన్నారు. మంచి పనే. తన్ను తానే అద్దంలో చూసుకునే శాడిస్టులు ఉన్నారు. ఇంకా నేనేం చేస్తాను? వాళ్ళని వాళ్ళే శాడిస్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. శాడిస్ట్ అనేది ఒక గొప్పతనం, ఒక డిగ్రీ. గణపతిని మీరు భజిస్తే ఆ డిగ్రీ కొట్టకపోతుంది.